మనం దేవాలయాలకు వెళ్తూ ఉంటామండి. మనకి ఇష్టమైనటువంటి దేవాలయాలకు వెళ్తూ ఉంటాం. అర్చన, అభిషేకాలు అవన్నీ చేస్తుంటాం. గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. కానీ ఎందుకో ఏమో తెలీదు. కారణాలు తెలుసుకోవాలి. మన పిల్లలకు కూడా రానున్న రోజుల్లో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొడతాం, పూలు ఇస్తాం, అరటి పండ్లు ఇస్తాం. ఇవన్నీ ఎందుకు ఇస్తాం? అవే ఎందుకు తీసుకెళ్ళాలి? భోజనం కూడా తీసుకెళ్ళచ్చు కదా? కాదట. మనం దేవాలయంలో స్వామివారికి కొబ్బరికాయ కొడతాం కదా, టెంకాయ ఎలా ఉంటుంది? కొబ్బరికాయ చాలా హార్డ్గా ఉంటుంది కదా. పగలగొట్టగానే ఆ మృదువైనటువంటి కొబ్బరికాయ తిని ఆ నీళ్ళని ఇస్తుంటారు. మనసులో అహంకారం అనే ఒక గట్టితనాన్ని వదిలేస్తే మంచి గుణం కలిగినటువంటి తెల్లని హృదయంతో ఉన్నటువంటి ఆ కొబ్బరికాయ, ఆ యొక్క అమృతమైనటువంటి ఆ నీరు దొరుకుతుందట. అంత గొప్పది కొబ్బరికాయ. సరే, విభూది పెట్టుకున్నాం. బూడిదకు మరో రూపమే విభూది. మనిషి ఎన్ని ఆర్భాటాలకు పైన చివరకు మిగిలేది ఆ బూడిదే అని చెప్పడానికి ఆ విభూది బొట్టు పెట్టుకోవడం. సరే, అరటిపండు మధ్యలో చిన్న చిన్న నల్లటి విత్తనాలు ఉంటాయి, గమనించి చూడండి. కానీ అవి ఎప్పటికీ మొలకెత్తవు. చాలా వరకు ఈ జీవితం అనేది ఒక్కసారి మనం జన్మించాం, ఇది మళ్ళీ మనం మొలకెత్తాం. కాబట్టి ఉన్నంతలో మంచి పరోపకారార్థ ఇదం శరీరం అని అంటూ వేసుకోవడం. పూలు నువ్వెంత సువాసన వదిలినా వాడిపోయేంత వరకే విలువ. వాడిపోయిన దైవాన్ని అలంకరించిన నువ్వు చెత్తలో పడిపోతావు. మనిషి జీవితం అంతే. విలువ ఉన్నంత వరకే నెత్తిన పెట్టుకుంటారు, తర్వాత తీసుకుపోయి చెత్తలో పడేస్తారు. వీటన్నిటిని గుర్తించడం కోసమే కొబ్బరికాయ, అరటిపండు, పూలు, బొట్టు అనేది దేవాలయాల్లో అలవాటు చేసి మన పిల్లలకు కూడా చెప్పడం కూడా ఇదే అనమాట. విజయస్తు.